ఫ్రెండ్స్, టుడే మన కర్రీ వచ్చి ఫిష్ కర్రీ ఫ్రెండ్స్. అందుకే ఫిష్ అని పెట్టాను. ఎలా ఉంది ఫ్రెండ్స్? ఇవాళ ఫిష్ కర్రీ ఎలా చేసుకుందామో చూద్దామా? చూడండి ఫ్రెండ్స్, ఫిష్ అని స్మెల్ రాకుండా ఉండటానికి ఇలా గిన్నెలో వాటర్ తీసుకొని అందులో ఇలా ఫిష్ ముక్కలు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇందులో నేను పెరుగు, ఇదిగోండి ఫ్రెండ్స్, కలుపుతుంటే కనిపించింది చూడండి మీకు, పెరుగు, పసుపు వేసాను ఫ్రెండ్స్. పెరుగు పసుపు వేస్తే మనకేంటంటే చేప ముక్క అనే స్మెల్ రాదు. కొంతసేపు ఇలా వాటర్లో కొంతసేపు నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఫిష్ని. చూడండి, చూడండి ఫ్రెండ్స్, ఇలా కొంతసేపు నానబెట్టుకోవాలి. నానబెట్టుకుంటే ఏంటంటే స్మెల్ రాదు మనకి, చేతులు కూడా స్మెల్ రావు. కర్రీ తిన్న తర్వాత స్మెల్ రాకుండా ఉంటాకి ఇలా నానబెట్టుకోవాలి కొంతసేపు. చూడండి ఫ్రెండ్స్, వాటర్లో నుంచి ఫిష్ ముక్కలను తీసుకొని ఇలా ఒక కళాయి తీసుకొని అందులో పెట్టుకోవాలి. ఫిష్ వండే కళాయి ఉండిద్ది కదా ఫ్రెండ్స్, అందులో పెట్టుకోవాలి. వెడల్పాటులోనే పెట్టుకోవాలి. ఇరుకాటుల్లో పెట్టుకుంటే ముక్క అనేది చిదిరిపోయిద్ది. ఇలా వెడల్పుగా ఉన్న ఆటల్లోనే ఫిష్ కర్రీ అనేది వండుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, చేపల కూర ఎలా కలుపుకుందామో చూద్దాం ఇప్పుడు. చూడండి ఫ్రెండ్స్, 2 స్పూన్లు అల్లం పేస్ట్. 2 స్పూన్లు చాలు ఫ్రెండ్స్, ఎక్కువ వేసుకోకండి. చూడండి ఫ్రెండ్స్, ఉప్పు 2 స్పూన్లు ఉప్పు. 2 కాకపోతే 2.5 అలా వేసుకోండి ఫ్రెండ్స్. పసుపు, కారం ఒక 3 స్పూన్లు వేసుకోండి. ఒక గ్లాస్ ఆయిల్ పోసుకుందాం. ఒకసారి మొత్తం కలుపుకుందాం ఫ్రెండ్స్. మొత్తం కలబెట్టుకోవాలి ఇలా మొత్తం. మొత్తం కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఉల్లిపాయలు, 2 పెద్ద సైజు ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా. ఒక పెద్ద సైజు టమాటా, ఇది కూడా ఒకసారి కలబెట్టుకుందాం ఫ్రెండ్స్ మొత్తం. ఇలా కలిపితే ముక్కలకి పట్టిద్ది ఫ్రెండ్స్. మొత్తం ఇలా కలబెట్టుకోవాలి. చూడండి, మొత్తం ఇలా కలబెట్టుకోవాలి చక్కగా నీట్గా. కొత్తిమీర లాస్ట్లో వేసుకుందాం ఫ్రెండ్స్, ఇప్పుడు వేయకూడదు. వేస్తే కొత్తిమీర అసలు కనిపించదు. లాస్ట్లో వేసుకుందాం. ఇప్పుడు చింతపండు గుజ్జు పోసుకోవాలి ఫ్రెండ్స్. ఒక ఉల్లిపాయ అంత సైజు చింతపండుని తీసుకోవాలి మనము. మీడియం సైజు ఉల్లిపాయ ఉండిద్ది కదా ఫ్రెండ్స్, అంత చింతపండు తీసుకొని నానబెట్టుకొని చూడండి ఫ్రెండ్స్, ఇలా గుజ్జులా చేసుకోవాలి. ఒకసారి కలు తిప్పుకుందాం. పోసుకున్న ఒకసారి
చూడండి ఫ్రెండ్స్, ఇంకొంచెం నీళ్ళు పోసుకుందాం కలుపుకొని. ముందు పోసే చింతపండు గుజ్జు దగ్గరగా అంటే నీళ్ళగా పోయకూడదు ఫ్రెండ్స్, కొంచెం చిక్కగా పోయాలి. చిక్కగా పోస్తే ఏంటంటే ముక్కకు పట్టిద్ది. తర్వాత కొంచెం నీళ్ళుగా పోసుకున్నా ఏం కాదు. ముందుగానే చిక్కగా పోసుకోవాలి మనం. చూడండి ఫ్రెండ్స్, ఈ తొక్కు ఉంచేయాలి, తొక్కు దాంట్లో వేయకూడదు. కలుపుకుందాం ఒకసారి నీట్గా. ఉడికితే దగ్గరికి వచ్చేసిద్ది ఫ్రెండ్స్, ఇదంతా చక్కగా ముక్కకు పట్టిద్ది. చూడండి, 2 పచ్చిమిరపకాయలు కూడా చీలికలుగా కోసుకొని దీంట్లో వేసుకోండి ఫ్రెండ్స్. ఉడికేటప్పుడైనా వేసుకోండి, ముందే వేస్తే అది కూడా చిదిరిపోయిద్ది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా చేపల కూర కలిపితేనే టేస్ట్గా ఉండిద్ది ఫ్రెండ్స్. అలా కలుపుకోవాలి నీట్గా. కలుపుకొని స్టవ్ వెలిగించుకొని పొయ్యి మీద పెట్టేసుకుంటామే. ఒక నిమ్మకాయ బద్దను కూడా పిండుకుందాం ఫ్రెండ్స్. ఒక బద్ద చాలు, ఎక్కువ బద్ద పిండుకోకూడదు. చూడండి ఫ్రెండ్స్, ఎంత చక్కగా ఉందో. కలుపుకున్న తర్వాత ఇలా పొయ్యి మీద పెట్టేసుకోవడమే. చూద్దామా ఫ్రెండ్స్ కర్రీ ఎలా ఉందో. స్టవ్ మీద పెట్టాం కదా, కర్రీ ఎలా ఉందో చూద్దాము ఒకసారి. చాలా బాగుంది ఫ్రెండ్స్ కర్రీ, మంచి స్మెల్ కూడా వస్తుంది. మధ్యలో ఒకసారి గరిట అనేది పెట్టకూడదు ఫ్రెండ్స్. గిన్నెని పట్టుకొని ఇలా తిప్పాలి, క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ తిప్పాలి. గరిట అనేది పెట్టకూడదు. గరిట అనేది పెడితే కర్రీ అనేది పాడైపోయిద్ది, పప్పులాగా అయిపోద్ది ఫ్రెండ్స్. ఇంకా చిదిరిపోయిద్ది కర్రీ అనేది. చూడండి, కొత్తిమీర వేసుకుందాం ఫ్రెండ్స్. ఇంకా ఉడికిపోయింది, కొత్తిమీర జిమ్ముకుందాం ఒకసారి. వేసేసుకున్నాం ఫ్రెండ్స్ కర్రీ, కొత్తిమీర వేసేసుకున్నాము. ఒకసారి తిప్పుదాం ఫ్రెండ్స్, ఒకసారి గరిటతో కాకుండా ఒకసారి కలు తిప్పితే కొత్తిమీర కూడా కలిసిద్ది. తిప్పకుండా అలాగే ఉంచితే ఫ్రెండ్స్ అడుగున ముక్క మాడిపోయిద్ది మనకి. ఒకసారి తిప్పుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఇలా కర్రీ అనేది ఇలా చక్కగా తిప్పుకోవాలి. చూడండి, మంచి స్మెల్ వస్తుంది. లాస్ట్లో ధనియాల పౌడర్ వేసుకోవాలి ఫ్రెండ్స్, ముందే వేసుకోకూడదు. చికెన్లో ఎలా ధనియాల పౌడర్ వేసుకుంటాం అలా లాస్ట్లో వేసుకుందాము. చూడండి, కలిసిపోయిద్ది ఫ్రెండ్స్ చక్కగా. మళ్ళీ స్టవ్ మీద పెట్టేసుకుందాము కళాయిని.
ఒకసారి పులుసు అనేది చూసుకుందాం ఫ్రెండ్స్, కర్రీ ఎలా ఉందో. కొత్తిమీర వేసాం కదా ఇందాడ, చూడండి ఫ్రెండ్స్. కర్రీ అనేది ఉడికిపోయింది. చూద్దాం ఒకసారి గరిటెతో పక్కన నుంచి, అసలు ముక్కకు అనేది టచ్ అవ్వకూడదు ఫ్రెండ్స్. ఇక్కడ పులుసు ఉండిద్ది కదా, ఇదిగోండి పులుసునే మనం చూసుకోవాలి. చివరి ఉంది కదా ఫ్రెండ్స్, కొంచెం ఉడకాలి, ఇంకా కొంచెం లైట్గా నీళ్ళలాగా అనిపిస్తుంది, కొంచెం ఉడకాలి. చూద్దాం, ఇంకొంచెంసేపు ఉడికిద్దాం మనం. తిప్పుకోవాలి, ఇందాక తిప్పినట్టు మళ్ళీ ఒకసారి తిప్పుకొని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకుందాము. లాస్ట్లో వేసుకోండి ఫ్రెండ్స్ మసాలా పొడి, ఇప్పుడు వేయొద్దు. ఫిష్ మసాలా ఉండిద్ది, లేకపోతే చికెన్ మసాలా వేస్తాం కదా ఫ్రెండ్స్, ధనియాల పొడి, ఆ పొడి వేసుకున్నా సరిపోయిద్ది, మనకి టేస్టీగా ఉండిద్ది. చూద్దాం, కొంతసేపు ఉడకనిద్దాం మనం ఒకసారి. చూడండి ఫ్రెండ్స్, కర్రీ ఉడికిపోయింది. ఇప్పుడు ధనియాల పౌడర్ వేసుకుందాము. చేతితో జిమ్ముకోవాలి ఫ్రెండ్స్, చూడండి. ధనియాల పౌడరు ఒక 3 స్పూన్లు జిమ్ముకోండి ఫ్రెండ్స్. ధనియాల పౌడరు ఎంత ఉన్నా ఏం కాదు, బాగానే ఉండిద్ది. ఒక 3 స్పూన్లు జిమ్ముకోండి. అయిపోయింది ఫ్రెండ్స్ కర్రీ. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలా కష్టపడి తీసాను ఫ్రెండ్స్ వీడియో, మీరు లైక్ చేస్తారని భావిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.